హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ స్టిల్ని. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇవాళ ఏంటంటే కర్రీ, మా పాప చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు వండుమా, నాకు చాలా ఇష్టం, ఇవాళ స్కూల్కి అదే పెట్టు అంటే నేను ఇంకా అదే వండుదామని చూసాను. నేనైతే ఎప్పుడు వండలేదు, టమాటా చిక్కుడుకాయ వండా కానీ కోడిగుడ్డు టమాటా చిక్కుడుకాయ వండలేదు. ఇంకా ట్రై చేద్దామనేసి అన్నీ కోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక తాలింపు వేసి ఉల్లిపాయలు అవన్నీ వేసాను. అవి మగ్గాక టమాటాలు వేసాను. ఇంకా మళ్ళీ టమాటాలు అన్నీ కలిపి కూడా వేసేవాళ్ళు ఉంటారు, కానీ ఏగదనుకుంటా. మళ్ళీ టమాటాలు మగ్గవేమోననేసి నేను ఇంకా ఉల్లిపాయలు హాఫ్ మగ్గాక టమాటాలు వేసి ఇంకా కుసేపు ఉంచాను. తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఆగి ఉప్పు, కల్లుప్పు, సాల్ట్ వాడను నేను. మ్యాక్సిమం ఫ్రైలో వాటికి సాల్ట్ వాడతాను. ఇంకా పులుసులు అవన్నీ అయితే ఇంకా వాటర్ పోస్తాం కాబట్టి ఉప్పు వేసినా కరిగిపోద్ది. ఇంకా వాటర్ బాగా పట్టిద్ది, మగ్గిద్ది ఆయిల్లో కూడా. ఇంకా టమాటాలు బాగా మగ్గాక ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసాను. అవి హాఫ్ మళ్ళీ ఉడికిచ్చాను. మళ్ళీ దీంట్లో వాటర్ పోస్తాం కాబట్టి కొంచెం ఉడికి బాగుంటాయి. మరీ ఎక్కువగా ఉంచినా కూడా ఉడికిచ్చినా మళ్ళీ పచ్చిగా ఉంటాయి, కొన్నిసార్లు బాగా ఉడికిపోతాయి. టైమింగ్ చూసుకోవాలి, మరీ ఉడికిపోకుండా చిక్కుడుకాయలు. ఇంకా కుసేపు ఉండనిచ్చి బాగా మరిగాక స్మెల్ వచ్చేస్తుంది చూడండి, ఒక రేంజ్లో వస్తుంది. ఇంకా ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నా కదా, బాయిల్ చేసిన ఎగ్స్ కూడా తోలు తీసేసి ఇంకా వేసేసాను. కుసేపు మగ్గనిచ్చి ఇంకా పులుసు బాగా పట్టిద్ది కదా ఆ ఎగ్స్కి కూడా. ఇంకా చూడండి ఫినిష్ అయిపోయింది. ఇంకోసేపట్లో దించేస్తాను. ఇంకా మొత్తం ఎగిరిపోయాక కర్రీ అయినాక చూపిస్తాను, మీరే చూడండి ఎలా ఇద్దో. చూడండి ఎలా ఉందో, గుజ్జు గుజ్జుగా కర్రీగా, నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి. ఎగ్గుకి పట్టేసి మామూలుగా లేదు. ఎగ్ తింటే ఉంటుంది కలుపుకొని, ఇంకంతే. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్ చేసుకోండి. బాయ్.